హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలమెప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఒక ముఖ్యమైన చర్చ మీతో పంచుకోబోతున్నాం. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఆత్మ బలిదానాల అనంతరము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఇప్పుడు అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నో ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి అందరినీ ఏకతాటిపైన అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అన్ని పోరాట ఫలితాల అనంతరము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పట్టం కట్టారు. అంతకుముందుకు ఎన్నో బెదిరింపులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారంలో ఉంటుంది, రాష్ట్రానికి నిధులు రావు, వెనుకబడిన ప్రాంతంగా మిలిగిపోతుంది అని చెప్పేసి ఎన్నో బెదిరింపులు. అవన్నిటిని కూడా తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజయపథంలో నడిపినటువంటి ఒక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అట్లాంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి అట్లాంటి పరిపాలన అందించిన తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని హామీలు, అమలు చేయలేనటువంటి హామీలు, ఉచిత హామీలు ప్రజలకు ఇచ్చి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా అమలు చేయలేకపోయినాకప్పటికీ కూడా ప్రజలకు మాత్రం ప్రచారంలో ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాళ్ళ వాగ్దానాలు నమ్మి, వాళ్ళ 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత ఈ రోజుకి సుమారుగా 340 రోజులు కూడా ముగుస్తా ఉంది. మరి ఈ యొక్క సంవత్సరం కాలం పాటు ప్రజల పాలన ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తా ఉన్నది అని చెప్పేసి ఒక్కసారి నెమరు వేసుకుంటే, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా లేదా, తర్వాత ప్రతి పథకం కింది స్థాయిలో గ్రామ స్థాయిలో అందుతున్నాయా లేదా, ఇవన్నిటిని కూడా ఒక్కసారి గ్రామ స్థాయిలోకి పోతే ప్రతి దాని మీద వ్యతిరేకతనే స్టార్ట్ అయింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ గారికి ప్రతిపక్షం హోదా కట్టబెట్టారు. మరి ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు చాలా వరకు కూడా ప్రజాక్షేత్రంలో నిలవలేకపోతున్నారు. అప్పటి నుంచి కూడా తారక రామారావు, హరీష్ రావు గారే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలని, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. మరి రాబోయే కొత్త సంవత్సరంలో 2025 సంవత్సరంలో జనవరిలో కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడని చెప్పేసి కూడా మనకు స్పష్టమైనటువంటి అవగాహన, మనకు సమాచారం ఉంది. ఒక 5 అంశాలతోటి కేసీఆర్ గారు, ఎంతో రాజకీయ చమత్కారం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక 5 అంశాలతోటి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు కానీ,
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం విఫలం కావడంతో కానీ అవన్నీ కూడా ప్రజలకు పూసగుచ్చినట్లుగా చెప్పి ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలను ఏకతాటి మీద తీసుకురావడానికి తన క్యాడర్ను మొత్తం సిద్ధం చేసుకుంటున్నట్టు మనకున్న స్పష్టమైన సమాచారం. మరి చూద్దాం ఆ 5 అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నిర్ణయాలతోటి, ఏ అంశాలతోటి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని చెప్పేసి కూడా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు సంవత్సరం కాలం పాటు రేవంత్ రెడ్డి గారి పాలన చూశారు, 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలన చూశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ పాలన రావాలా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలనే కొనసాగాలని చెప్పేసి కూడా కింద ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఒక్కసారి మీకు ఈ 5 అంశాలు ఏంటివనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తే, ఐదు అంశాలు ఫస్ట్ దాంట్లో నెరవేర్చని వాగ్దానాలు, తర్వాత అభివృద్ధి ప్రాజెక్టులు రెండవది, రేవంత్ రెడ్డి పాలన, రాజకీయ పునరుద్ఘాటన, రాజకీయ ప్రభావం. ఈ 5 అంశాలతోటి కేసీఆర్ గారు కొత్త సంవత్సరం జనవరిలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడని చెప్పేసి మనకు స్పష్టమైన సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా ఒక వేదికను కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. దాంట్లో ఒకటి నెరవేర్చని వాగ్దానాలు. కాంగ్రెస్ పార్టీ చాలా అమలు కాని హామీలు, సుమారుగా 420 హామీలు 6 గ్యారెంటీలు కాకుండా సుమారుగా 420 హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మరి ఆ అమలు కాని హామీలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసి ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం కూడా కేసీఆర్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. క్యాడర్ను కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి క్యాడర్కు ఒక మెసేజ్ ఇచ్చి అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మళ్ళీ మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఒక ధైర్యం కల్పించి ఈ యొక్క అంశాలన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి క్యాడర్కు గట్టి సంకేతాలు ఇచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దాంట్లో నెరవేర్చిన వాగ్దానాలు, అదే ఏ వాగ్దానాలు ఇచ్చారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంతవరకు అమలు చేశారు, ఇంకా అమలు చేయనివి ఏమున్నాయి, ఈ వాగ్దానాల ద్వారా ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఈ యొక్క ప్రభుత్వం ప్రజలను ఎలా వంచిస్తుంది అని చెప్పేసి కూడా ప్రజలకు కళ్ళగట్టినట్టు చెప్పేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. తర్వాత అభివృద్ధి ప్రాజెక్టులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మెయిన్గా ఆధారపడిందే ఈ ప్రాజెక్టుల మీద. ఈ యొక్క ప్రాజెక్టులు తాగునీరు కానీ, సాగునీరు కానీ, పారిశ్రామికలు కానీ, ఇవన్నిటి కూడా ఈ యొక్క ప్రాజెక్టులో ఈ యొక్క నీరు ఉపయోగపడతా ఉంటుంది. మరి అట్లాంటి ప్రాజెక్టులు ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఎంతవరకు సాగునీరు అందిస్తున్నారు తెలంగాణ రైతాంగానికి? తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 70% మంది
వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అట్లాంటి రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు సాగునీరు అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా, ఎంతవరకు అందించట్లేదు అనేసి కూడా ప్రజల్లోపలికి గట్టిగా తీసుకెళ్లేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి అంశాలను తీసుకుంటే ప్రజలు బాగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజలకు అవసరమయ్యేటివి నెరవేర్చిన వాగ్దానాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఈ యొక్క కీలకమైన అంశాలు తీసుకుంటే ప్రజలంతా కూడా తన వెంట ఉంటారని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తున్నటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి పాలన సుమారుగా సంవత్సర కాలం అవుతా ఉంది. ఈ యొక్క సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా హామీలు అంతా ఉన్నాయి, గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, తెలంగాణ రైతాంగం ఏ విధంగా ఉంది, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వారు, అన్ని రంగాలకు సంబంధించిన వారు, ప్రతి రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉన్నారా, రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ప్రతి రంగం నుంచి కూడా కొంతమంది వ్యక్తులను పిలిపించుకొని వారి యొక్క సమస్యలు విని రేవంత్ పాలన మీద విరుచుకుపడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలలో ఇప్పటికీ రైతులకు రైతు బంధు లేక, తర్వాత రైతు బీమా లేక, వ్యవసాయానికి నీరు పారించుకోవడానికి కరెంటు కూడా కోత విధిస్తా ఉన్నారు. అట్లాంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించి ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి అవగాహన మనకు కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి పాలన మీద కేసీఆర్ గారు తన రాజకీయ చాతురత్యం మొత్తం కూడా ఉపయోగించి అటాక్ చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీంట్లోనే భాగంగా కేసీఆర్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి పాలన మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పేసి రాబోయే రోజుల్లో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళని ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడని అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. తర్వాత రాజకీయ పునరుద్ఘాటన. కేసీఆర్ గారు రాజకీయాలు కొత్త కాదు. ఒక 2001లో టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొంటూ ఎన్ని రాజకీయ పార్టీలు ఎదురొచ్చినా కానీ ఒకే తాటి మీద ఉండి తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేయడంలో దిట్ట. అట్లాంటి రాజకీయ చమత్కారం ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేక వ్యూహాలతోటి రేవంత్ రెడ్డి గారి పాలన మీద విరుచుకుపడేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. తర్వాత రాజకీయ ప్రభావం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రభావం చూపబోతా ఉంది అంటే ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చడంలో కానీ, అభివృద్ధిని కానీ, ఒకవైపు సంక్షేమాన్ని కానీ రెండు కళ్ళలాగా తీసుకెళ్లడంలో విఫలమవుతున్నందున ఈ యొక్క రాజకీయ ప్రభావం ఖచ్చితంగా అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యి మైనస్ కాంగ్రెస్ పార్టీకి అయ్యేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అతి త్వరగా రానున్న రోజుల్లో కంప్లీట్ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. దాన్నే ప్రజలకు కళ్ళగట్టినట్టుగా చెప్పేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. పలు రాజకీయ బహిరంగ సభలు నిర్వహించి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి రేవంత్ రెడ్డి గారి పాలన మీద
ఒక యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. దయచేసి ఈ అంశాలన్నింటినీ కూడా ఎంతో ఆలోచనతోటి ఈ అంశాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచన చేసి మరి పకడ్బందీ ప్రణాళిక నిర్వహించుకొని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మరి చూడాల్సిందే రానున్న రోజుల్లో కేసీఆర్ గారు ఎలా ప్రజాక్షేత్రంలో ఉండబోతా ఉన్నారు, ఎలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని ఎదుర్కోబోతా ఉన్నారు, తిరిగి అధికారంలోకి వస్తారా లేదా అనేప్పటికీ కూడా మనం చూడాల్సిందే. చూస్తూనే ఉండండి, ఇలాంటి వీడియోలు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రాయండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన మళ్ళీ రావాలా లేదా రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగాలని చెప్పేసి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.